లోపల కవితకి ఇలా కడుపులో వచ్చినట్టు కనబడుతుంది. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు డ్రోన్లు ఎగిరేసిరని కొంతమంది రిమాండ్ చేసిరు, తప్పుడు కేసులు పెట్టిరు, రకరకాలైనటువంటి అవస్థలు పెట్టిరు. ఇలా నీ దాకా వస్తే చెల్లెకి కడుపున వస్తాను. అయినా ఈ పంచాయతీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ లేదు అని చెప్పడానికి నేను చేస్తున్నటువంటి ప్రయత్నం. టీఆర్ఎస్ ఏడుంది రాష్ట్రంలో? టీఆర్ఎస్ ను వద్దని వాళ్ళ నాయననే ముంచేసి బీఆర్ఎస్ చేసేసి, ఆ బీఆర్ఎస్ ను వద్దనుకొని ప్రజలు బీఆర్ఎస్ ఇచ్చారు. ఇలా టీఆర్ఎస్, బీఆర్ఎస్, కవిత, కేటీఆర్, కేసీఆర్ అనేది చెల్లని రూపాయలుగా మారిపోయినాయి తెలంగాణ సమాజంలో. 2001 కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు 18 నుంచి 35 ఏళ్ల వయసున్న వాళ్ళంతా జై తెలంగాణ అంటే ఇట్లా పుట్టలు తెచ్చుకొని వచ్చినారు, రోడ్డు మీదకి వచ్చినారు. ఆ ఆవేశాన్ని, ఆ ఆలోచనని 10 సంవత్సరాల మీ పరిపాలన లోపల చంపేసి బిడ్డకో శాఖ, కొడుక్కో శాఖ, నాయనకో శాఖ ఇచ్చి మీది మీరే చేసుకొని, మిమ్మల్ని మీరే పెంచుకొని, మీ ఆస్తులు మీరు పెంచుకొని, మిమ్మల్ని మీరే ఎదుగుదలకు ఉపయోగించుకున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఏం జరగలేదు. తెలంగాణ రాష్ట్రం రావాలని పెట్రోల్ పోసుకొని తనని తను తగలబెట్టుకున్న శ్రీకాంతాచారి కుటుంబానికి ఏం దక్కలేదు మీ 10 ఏళ్ల పాలన లోపల. అమరుడైన శ్రీకాంతాచారి, మొదటి అమరుని దగ్గర నుంచి, శ్రీకాంతాచారి దగ్గర నుంచి మొదలుకుంటే 120 కిలోమీటర్ల స్పీడ్ తోటి వచ్చేటువంటి రైళ్లను ముద్దాడినటువంటి పాలమూరు బిడ్డలకు కూడా ఏం రూపాయి దక్కలేదు. గల్లీలలో వెలువడి తినొత్తలేదు. ఢిల్లీలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి కానీ, ఢిల్లీకి పోయి చచ్చిపోయిన మా రంగారెడ్డి జిల్లా యాదిరెడ్డి గారి కుటుంబానికి కూడా ఏం దక్కలేదు. 1200 మంది కుటుంబాలు అమరులైతే అన్నకో శాఖ, చెల్లెకో శాఖ, నాయనకో శాఖ, ఆస్తులు పంచుకునే శాఖలు పెట్టుకున్నారు తప్ప మీ ఆస్తులు పెంచుకున్నారు 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో తప్ప తెలంగాణ సమాజానికి ఏం దక్కలేదు. అందుకనే మిమ్మల్ని వద్దనుకుంది సమాజం, మీ కుటుంబాన్ని దూరం పెట్టాలనుకుంది సమాజం. టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ కి వీఆర్ఎస్ ఇచ్చి పంపించేసారు. దాన్ని మళ్ళా చచ్చిపోయినటువంటి పాముని తిరిగి బతికించడం